అందరికీ నమస్కారం. అయ్యో! మంచి వాళ్ళకే దేవుడు చెడు చేస్తాడా? అనే మాట మీరు చాలా సార్లు వినుంటాం. చాలా మంది దగ్గర వినుంటాం. అంటే అందరూ ఇటువంటి మాటలు వాడరు. కొంతమంది అలాగా వాళ్ళకి బాధొచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, ఇంట్లో ఎవరన్నా ఏదన్నా కోల్పోయినప్పుడు కానీ, ఏదైనా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ మాట వాడతారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో ఒక దైవాన్ని కొలుస్తారు. ఆ దైవం యొక్క శక్తితో బ్రతికేస్తారు. ఇది వాస్తవం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు ఎప్పటికి ఎవ్వడికి చెడు చెయ్యరు. అసలేమి చేయాలనుకోరు. కానీ అడిగితేనే చేస్తారు. ఇప్పుడు మంచివాళ్ళైతే, మంచి చేసేస్తున్నాము కదా అనంటే, మన ఫ్యామిలీ, మన యొక్క లైఫ్ ప్రేమంతా ఆయన చూసుకుంటారా? చూసుకోరు. అలా అని ఏ దైవ గ్రంథంలో కూడా లేదు. అడిగితేనే, అడిగితేనే మీ గురించి మీరు అడిగితేనే, మీ లైఫ్ గురించి అడిగితేనే మర్చిపోవద్దిది. ఇవి చాలా వీడియోస్‌లో పదే పదే ఈ మాట చెప్తాను. ఎప్పుడో ఒకప్పుడు మీకు కనెక్ట్ అవ్వకపోతదని. ఎందుకో తెలుసా? ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అడగనిది అమ్మైనా పెట్టదంటారు. కానీ దేవుడు కూడా పెట్టరు. ఆయన అడిగితేనే పెడతారు. సో, దేవుడు ఎప్పుడు చెడు చెయ్యరు. మనము రాబోయే చెడుని గుర్తించుకుని, దాన్ని కాపాడమని దేవుడికి చెప్తే ఆయన మనల్ని కాపాడతారు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మంచి ఆరోగ్యం కావాలని దేవుడిని అడగండి ఇచ్చేస్తారు. కుటుంబంలో అందరూ బాగోవాలని అడగండి ఇస్తారు. కానీ మనమేం చేస్తాము? బయట చాలా వ్యాపకాలతోటి అసలు భగవంతుని అడగాల్సిన విషయాలన్నీ మర్చిపోయి మనం ఏ పనులు చేసుకుంటాం. కానీ దయచేసి ఫ్రెండ్స్, మనకి ఏం కావాలో ఖాళీ సమయంలో ఆ టీవీ సీరియల్స్ కానీ, ఆ మొబైల్ అంటే వేరేగా చూడరు అని కాదు గానీ, మొబైల్ పక్కన పెట్టి ఇంపార్టెంట్‌గా మనకి లైఫ్‌కి ఏం కావాలో గుర్తించుకుని మనం అడిగితే ప్రతీదీ ఇస్తారు. భగవంతుడు మనకెప్పుడు మంచి చేసేవారే. ఆయన ఎప్పుడు చెడు చెయ్యరు. ఆలోచన రాదు. ఒకవేళ చెడు జరిగితే అది మనమే కారణం. మనం ఏం చేయాలంటే అన్ని మంచే అడుగుదాము. మంచే పొందుకుందాం. మంచి అడిగి పొందుకునేవాళ్ళు చాలా మందున్నారు. మనం కూడా మంచి అడిగి మంచి పొందుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.